హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక మహిళలకు అదిరిపోయే శుభవార్త. ఇక ఉచితంగా 3 సిలిండర్లు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక తమిళనాడులో మహిళలకు తలపతి విజయ్ ఒక గొప్ప శుభవార్తను అందించారు. రాష్ట్రంలోని మహిళలకు త్వరలో సంవత్సరానికి 3 ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు లభించనున్నాయి. ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాడు వెట్రి కజిగం అంటే టీవీకే అధినేత మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసును విస్తరిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అంతకుముందు సోమవారం అసెంబ్లీలో సీఎం విజయ్ పలు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించారు. అన్నపూర్ణి సూపర్ 6 కింద 2.5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు లభిస్తాయని విజయ్ ప్రకటించారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ పథకం కింద సిలిండర్ల కొనుగోలుకు అయిన ఖర్చును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 13 మిలియన్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా. ఇక నివేదికల ప్రకారం విజయ్ ప్రభుత్వం ఈ పథకంపై ఏటా సుమారు 4,000 కోట్లు ఖర్చు చేయనుంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితి, గ్యాస్ సిలిండర్ల పెరుగుతున్న ధరల కారణంగా ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉపశమనాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు.